ఆయన జీవితమంతా సంచలనాలే. నటుడిగా సమాజం ముందుకు వచ్చిన నటనలో ఆరితేరి విశ్వవ్యాప్తంగా కీర్తిని ఆర్జించిన విశ్వవిఖ్యాత సార్వభౌముడు. అన్నింటినీ మించి తెలుగు భాషకు అనితర సాధ్యమైన సేవలు అందించి భాషను అభిమానించి గౌరవించి తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వమంతా చాటిన తెలుగు తేజం. ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాలతో తెలుగువారికి పరిచయం ఉన్న ఆయనే నందమూరి తారక రామారావు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోకుండా నిర్విరామంగా అహర్నిశలు కృషి చేసిన ఋషి, మహర్షి. ఎన్ని జన్మలెత్తితేనో సాధ్యం కాని అనేక విజయాలను సొంతం చేసుకున్న కారణ జన్ముడు ఎన్టీఆర్. తెలుగుంటి ఆడపడుచులకు తెలుగువారికి అన్నగా తన అండదండలు అందించిన అమోఘ నాయకుడు ఎన్టీఆర్. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాదాసీదాగా అడుగులు వేసి జీవన భృతికి పాలు అమ్ముకుంటూనే వచ్చిన ఉద్యోగాన్ని వదిలి సినీ రంగం వైపు అడుగులు వేశారు ఎన్టీఆర్. వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన ఎన్టీఆర్ ఎదురులేని మనిషిగా కీర్తిని ఆర్జించారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించాలని ఆయన తనయుడు బాలకృష్ణ తన మనసులో మాటను ఏనాడో బయటపెట్టారు. ఆ బయోపిక్లో తానే నటిస్తానని కూడా బాలకృష్ణ ప్రకటించారు. అందరి బయోపిక్లకు ఎన్టీఆర్ బయోపిక్కు చాలా తేడా ఉంది. ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ రూపాన్ని ఆవిష్కరించడం అంటే మాటలు కాదు. బయోపిక్ చూసే ప్రేక్షకుడికి ఎన్టీఆర్ సుందర రూపమే కనిపించాలి. అది బాలకృష్ణతో సాధ్యమే. అయినా ఆయన హావభావాలు, భావావేశం, వాగ్దాటి కూడా ఎంతో ముఖ్యమైనవి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంతగా తెలుగు వారికి తెలియంది కాదు. ఆయన జీవితం తెరిచిన పుస్తకమే. అయినా కానీ తెలియని సమాచారాన్ని సైతం బయోపిక్లో జీవిత చరిత్రను రూపొందించేందుకు బాలకృష్ణ ప్రాజెక్ట్ పనులను దేవకట్ట, చంద్రచిత్, సిద్ధార్థలకు అప్పగించినట్టు తెలుస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్కు దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ ఇప్పటికే పలు బయోపిక్లు రూపొందించారు. తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసిన ఎన్టీఆర్ అనబడే 3 అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు, మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏంటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవిరాముడు సినిమా చూడడానికి 23 సార్లు బస్ టికెట్కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకను వెళ్ళిన వాడిని. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్లో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేను ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఒక బయోపిక్గా తెరకెక్కించడం చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోల్ గారంటే నేను ఒక ఫిలిం డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్ళల్లో ఒకటిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ని. చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు ఆర్జీవి.